మన పర్యావరణాన్ని ఎవరు కాపాడుతున్నారు? ప్రభుత్వం ఒక్కటేనా? కాదు, తెర వెనుక ఎందరో హీరోలు నిరంతరం పనిచేస్తున్నారు. వాళ్ల గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మన పర్యావరణ సంరక్షకుల ప్రపంచంలోకి వెళ్దాం రండి. సరే, మన భూమి భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది అని అడిగితే ఏం చెప్తాం? ఒక్క క్షణం ఆలోచించండి. నిజానికి ఈ ప్రశ్నకు ఒకే ఒక్క సమాధానం లేదు. ఎందుకంటే మన పర్యావరణాన్ని కాపాడటమనేది ఒకరిద్దరితో అయ్యే పని కాదు. ఇదొక పెద్ద నెట్వర్క్ అన్నమాట. ఇందులో శాస్త్రవేత్తలు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, ఇలా రకరకాల నిపుణులు కలిసి పనిచేస్తారు. ఓకే, ఈరోజు మనం 4 ముఖ్యమైన విషయాలు చూద్దాం. ముందుగా జంతు సంక్షేమం, తర్వాత మన జీవ వైవిధ్యం, ఆ తర్వాత వన్యప్రాణుల నేరాలకు ఎలా అడ్డుకట్ట వేస్తున్నారో చూసి ఇక చివరగా పర్యావరణ చట్టాల అమలు ఎలా జరుగుతుందో చర్చిద్దాం. సరే, మనం మొదటి టాపిక్లోకి వచ్చేద్దాం. జంతు సంక్షేమం అంటే కేవలం వీధి జంతువులపై దయ చూపడమే కాదు, జూలో వాటికి ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారనేది కూడా ఇందులోకే వస్తుంది. మన దేశంలో జంతు సంరక్షణకు సంబంధించి 2 కీలకమైన సంస్థలున్నాయన్నమాట. మొదటిది యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అదే AWBI. ఇది 1962లో స్టార్ట్ అయింది. దీని పనేంటంటే దేశంలో ఎక్కడ జంతువులపై క్రూరత్వం జరిగినా దాన్ని ఆపడం. ఇక రెండోది సెంట్రల్ జూ అథారిటీ లేవా CZA. ఇది 1992లో వచ్చింది. దీని ఫోకస్ అంతా మన దేశంలో ఉన్న జూల మీదనే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే AWBIది జనరల్ రోల్, CZAది చాలా స్పెసిఫిక్గా జూల మీద కంట్రోల్ అన్నమాట. సో ఈ AWB ఏం చేస్తుందంటే కేవలం ప్రభుత్వానికి సలహాలివ్వడమే కాదు, క్షేత్రస్థాయిలో పనిచేసే యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది. జంతువుల కోసం షెల్టర్లు కట్టడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాదు, జంతువుల పట్ల దయగా ఉండాలని అవేర్నెస్ క్యాంపెయిన్స్ నడుపుతోంది. బాగా పనిచేసిన వాళ్లకి ప్రాణిమిత్ర, జీవ్ దయా లాంటి అవార్డ్స్ కూడా ఇస్తుంది. ఇక CZA విషయానికొస్తే ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మన జూలు ఇప్పుడు సూపర్ టెక్నాలజీని వాడుతున్నాయి. జంతువుల హెల్త్ని 24/7 మానిటర్ చేయడానికి ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. స్మార్ట్ జూ మేనేజ్మెంట్ కోసం IoTని కూడా ఉపయోగిస్తున్నారు. ఇదంతా ఎందుకంటే 2031 కల్లా మన జూలను గ్లోబల్ స్టాండర్డ్స్కి తీసుకురావాలనే ఒక పెద్ద ప్లాన్లో భాగం. చాలా బాగుంది కదా ఈ అప్గ్రేడ్. ఓకే, జంతువుల గురించి చూసాం కదా, ఇప్పుడు మన ఫోకస్ని కొంచెం పెద్దది చేద్దాం. అదే మన జీవ వైవిధ్యం. అంటే కేవలం జంతువులే కాదు, మన మొత్తం అడవులు, నదులు, పర్వతాలు, ఈ మొత్తం సిస్టమ్ని ఎలా కాపాడుతున్నామో చూద్దాం. ఈ టాపిక్లో ఒక చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ ఉంది. అదే యాక్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్ లేదా ABS. వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా ఇది చాలా సింపుల్. ఉదాహరణకు, ఒక అడవిలో అరుదైన మొక్క దొరికిందనుకోండి. ఒక ఫార్మా కంపెనీ ఆ మొక్కను వాడి మందు తయారుచేసి లాభాలు సంపాదిస్తే ఆ లాభాల్లో కొంత భాగాన్ని ఆ అడవి మీద ఆధారపడి జీవిస్తున్న స్థానిక ప్రజలకు కూడా పంచాలి. ఎందుకంటే ఆ వనరు, ఆ జ్ఞానం వాళ్లది. ఇదే ABS ప్రిన్సిపల్. సరే, ఈ ABS ప్రిన్సిపల్ని అమలు చేయడానికి నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అంటే NBA ఒక 3 టైర్ సిస్టమ్ని తీసుకొచ్చింది. అంటే 3 లెవెల్స్లో పనిచేస్తుంది. నేషనల్ లెవెల్లో NBA, స్టేట్ లెవెల్లో స్టేట్ బయోడైవర్సిటీ బోర్డులు, ఇక అన్నింటికన్నా ముఖ్యంగా లోకల్ లెవెల్లో బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలు ఉంటాయి. వీళ్లే తమ ప్రాంతంలో ఏ మొక్కలు, జంతువులు ఉన్నాయో పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్స్లో నమోదు చేస్తారు. ఎంత మంచి ఐడియా కదా. ఇప్పుడు ఈ నెంబర్ చూడండి, 101. ఏంటిది? ఇది వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అంటే WTI అనే ఒక ప్రముఖ NGO సాధించిన అద్భుతమైన విజయం. మన దేశంలో ఏనుగులో ఒక అడవి నుంచి ఇంకో అడవికి స్వేచ్ఛగా వెళ్లడానికి ఉపయోగించే 101 కారిడార్లను వీళ్లు మ్యాప్ చేశారు. ఈ కారిడార్లు లేకపోతే ఏనుగుల మనుగడ చాలా కష్టం. సో ఇది చాలా చాలా కీలకమైన పని. రైట్, ఇక మన నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఇది కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది. అదే వన్యప్రాణుల నేరాలపై పోరాటం. మనం వీళ్ళని ఎన్విరాన్మెంటల్ డిటెక్టివ్స్ అని కూడా పిలవచ్చు. ఈ ఫీల్డ్లో మెయిన్ ప్లేయర్ ఎవరంటే వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో లేదా WCCB. ఇండియాలో వన్యప్రాణులకు సంబంధించి జరిగే ఆర్గనైజ్డ్ క్రైమ్ని ఎదుర్కోవటానికి ఇదే మన మెయిన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. ఇదొక చట్టబద్ధమైన సంస్థ. వీళ్ళ ఆపరేషన్ల పేర్లు చూడండి, చాలా క్యాచీగా ఉంటాయి. ఆపరేషన్ సేవ్ కూర్మా అంటే తాబేళ్లని కాపాడ్డానికి, ఆపరేషన్ థండర్బర్డ్
ఇది పక్షుల స్మగ్లింగ్ ఆపడానికి. ఆపరేషన్ వైల్డ్నెట్, ఇది ఆన్లైన్లో జరిగే వైల్డ్ లైఫ్ క్రైమ్ని టార్గెట్ చేస్తుంది. అంతేకాదు, ఇంటర్పోల్ లాంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఆపరేషన్ థండర్స్టార్మ్ వంటి ఆపరేషన్స్ కూడా చేస్తారు. వీళ్ల పనితీరు ఎంత పక్కాగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఇక మనం ఫైనల్ సెక్షన్కొచ్చేశాం. ఇన్ని పనులు జరుగుతున్నాయి సరే, వీటన్నింటికీ చట్టపరమైన బలం ఎక్కడినుంచొస్తుంది? పర్యావరణ చట్టాలని ఎలా అమలు చేస్తున్నారు? నదుల దగ్గర్నుంచి కోర్టురూంల వరకు ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మన దేశంలో ఈ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో చూడండి. ఒకవైపు ఎగ్జిక్యూటివ్ బాడీలున్నాయి, అంటే నేషనల్ గంగా కౌన్సిల్ లాంటివి. వీళ్ళు గంగానదిని శుభ్రం చేయడానికి ప్లాన్స్ వేసి వాటిని అమలు చేస్తారు. మరోవైపు జ్యుడీషియల్ బాడీ ఉంది, అదే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీ. ఇది ఒక స్పెషల్ ఎన్విరాన్మెంటల్ కోర్ట్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఎన్జీసీ ప్లాన్ చేస్తే ఎన్జీటీ పనిష్ చేస్తుంది. ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే వాళ్ల మీద యాక్షన్ తీసుకుంటుంది. ఆ గంగా కౌన్సిల్ నమామి గంగే ప్రోగ్రాం కింద ఏం సాధించిందో చూడండి. రోజుకి 6500 ఎంఎల్డీ కన్నా ఎక్కువ మురుగునీటిని శుద్ధి చేసే కెపాసిటీని క్రియేట్ చేశారు. 500కు పైగా ప్రాజెక్టులు శాంక్షన్ అయ్యాయి. 100కు పైగా మానిటరింగ్ స్టేషన్లు పెట్టారు. ఇవి కేవలం నంబర్స్ కాదు, గంగానదిని మళ్లీ శుభ్రం చేయడానికి ఎంత పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతోందో చెప్పడానికి ఇవి సాక్ష్యాలు. ఇక్కడ మనం చూస్తున్నది చాలా పవర్ఫుల్ ప్రిన్సిపిల్. ఎవరైతే కాలుష్యం చేస్తారో దాన్ని సరిచేసే ఖర్చు కూడా వాళ్లే భరించాలి. సింపుల్ అండ్ పవర్ఫుల్. దీన్నే పొల్యూటర్ పేస్ ప్రిన్సిపిల్ అంటారు. ఎన్జీటీ అంటే మన గ్రీన్ కోర్ట్ ఈ ప్రిన్సిపల్ని ఒక ఆయుధంలా వాడుతోంది. దీని దెబ్బకి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కూడా పర్యావరణం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. సో మనం చూసిన ఈ సంస్థలన్నీ చాలా శక్తివంతమైనవే. మన పర్యావరణాన్ని కాపాడ్డానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. కానీ మరోవైపు క్లైమేట్ చేంజ్, పొల్యూషన్ లాంటి సవాళ్లు ఇంకా వేగంగా పెరుగుతున్నాయి. మరి మన ఈ సంరక్షకులు ఈ పెరుగుతున్న సవాళ్లను తట్టుకొని నిలబడగలరా? ఇది మనం ఆలోచించాల్సిన ప్రశ్న.